ఎవరైనా రండి. సత్య 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 అయ్యో సత్య 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 అయ్యో సత్య 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 ఇలా రావే సత్య కళ్ళు తెరవక్క. అక్క ఏమైంది? కొంచెం సేపటి ముందు బానే ఉన్నావు కదా అక్క. అక్క కళ్ళు తెరవక్క. అక్క 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 ఏమైందక్క? అక్క వల్లి జయంతి ఎవరైనా ఉన్నారా? దేవి అక్క కళ్ళు తిరిగి పడిపోయింది. త్వరగా రండి. ఇదిగో వస్తున్నామమ్మా. అక్క 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 అయ్యో ఏమైందమ్మా? అక్క జాగ్రత్త అమ్మా. అక్క జాగ్రత్త. అక్క కళ్ళు తెరిచి చూడక్క. అక్క కళ్ళు తెరిచి చూడక్క. త్వరగా తీసుకురండి అక్క. ప్లీజ్ త్వరగా తీసుకుని రండి. ఏమైందమ్మా? డాక్టర్ ఏమైందో తెలీదు. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. పులుకు పలుకు లేదు. త్వరగా ఏంటో చూడండి ప్లీజ్. త్వరగా ఎమర్జెన్సీ వార్డ్ కి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. త్వరగా తీసుకెళ్ళండి. దేవుడా, ఆకకి కడుపులో ఉన్న బిడ్డకి ఏమి కాకూడదు. నువ్వే కాపాడు తండ్రి. శక్తి పరాశక్తి ఆది పరాశక్తి. ఓం శక్తి పరాశక్తి ఆది పరాశక్తి. ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి ఆది పరాశక్తి. ఓం శక్తి పరాశక్తి ఆది పరాశక్తి. వరద పరాశక్తి అమ్మవారి పూజ బాగా జరుగుతుంది కదా? అవునన్న. సీతమ్మాలక్ష్మి మన పిల్లలు చల్లగా ఉండాలి, వాళ్ళకి ఏ సమస్య కూడా రాకూడదు, ఈ పూజ చేసి తీరాలని ఒంటికాలు మీద నిలబడింది. సరే తను ఎలాగా ఆశపడుతుంది కదా అని ఈ పూజ చేయడానికి ఒప్పుకున్నాను నాన్న. మంచి పనేగా. అవునా? అమ్మా తల్లి, నా కూతుర్లిద్దరూ కాపురానికి వెళ్లిన ఇంట్లో చాలా కష్టాలు పడుతున్నారు. ఎలా బయటపడాలో వాళ్ళిద్దరూ దిక్కుతోచక చాలా బాధపడుతున్నారు తల్లి. మేం కూడా సిటీకి వెళ్లి పిల్లల్ని చూడలేకపోతున్నాము. నా పెద్ద కూతురు ఇప్పుడు గర్భవతి కూడా. ఈ సమయంలో ఒక తల్లిగా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోలేక నా బాధని ఎవరితో పంచుకోలేకపోతున్నాను. ఈ పూజ వల్ల మమ్మల్ని అనుగ్రహించి నా పిల్లల కష్టాలన్నింటినీ దూరం చేయి తల్లి. అమ్మా, నా కూతుర్ల సమస్యని ఇప్పుడు నీకప్పగిస్తున్నాను. వాళ్ళ అత్తగారు చాముండేశ్వరి మనసు మార్చుకుని నా కూతుర్లని కోడళ్లుగా అంగీకరించాలి.
నా కూతుర్ల జీవితంలో సంతోషాలను నింపు తల్లి. వాళ్ళ భర్తలతో ప్రశాంతంగా సంసారం చేసుకోవాలి. అందుకోసం నేను ఉపవాసం ఉంటాను. నీ గుడికి పాదయాత్ర చేస్తానమ్మా. అమ్మా తల్లి. బాగా మొక్కుకో. ఓం శక్తి పరాశక్తి ఆది ఓం శక్తి పరాశక్తి ఆది పరాశక్తి. దేవి దేవి దేవి. డాక్టర్, ఇప్పుడు కడుపు నొప్పి ఎలా ఉందమ్మా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు డాక్టర్. డ్రిప్స్ రిమూవ్ చేయండి. అలాగే డాక్టర్. బయట ఒకరు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి ఆమెను తీసుకుని. అలాగే డాక్టర్. ఈవిడే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఈవిడ మీకు ఏమవుతారు? నేనొచ్చి నా భర్త తమ్ముడి భార్య. ఇప్పుడు ఈమెకి కడుపు నొప్పి తగ్గింది. గర్భంతో ఉన్నప్పుడు నడుము నొప్పి, కడుపు నొప్పి రావడం సహజమే. వీక్గా ఉండటం వల్ల కొంచెం కళ్ళు తిరుగుతాయి. ఇక మీదట పళ్ళు, ఆకుకూరలు బాగా తినమని చెప్పండి. నేను టాబ్లెట్స్ రాసిస్తాను. నర్స్, ప్రిస్క్రిప్షన్ తీసుకోండి. ఓకే మేడం. ఇవ్వు.